హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే చూపిస్తున్నానండి. నేను ఇచ్చే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఫ్రీ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ అండి. మన మొక్కలకి చాలా సింపుల్గా అలాగే మంచి రిజల్ట్స్ని ఇచ్చే ఫర్టిలైజర్ అండి. మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది జీరో కాస్ట్ బడ్జెట్లో అనమాట. మనకి రూపాయి ఖర్చు లేకుండా మనకి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ అనమాట. లిక్విడ్ రూపంలో మనం మొక్కలకి ఇలా ఇవ్వచ్చు. వేస్ట్గా మన కిచెన్లో ఉండే పడేసే వాటితోనే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇలా ఇచ్చామనుకోండి, మనకు మంచిగా పువ్వులు అనేది గుత్తులుగా మంచిగా పువ్వులు అనేది పోస్తుంది. ఈ ఫర్టిలైజర్ ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు. ఎక్కువగా గులాబీ మొక్కలకి ఇంకా మంచి రిజల్ట్స్ని అయితే ఇస్తుంది. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం పువ్వులు అయిపోగానే గులాబీ మొక్కలు కానివ్వండి, లేదంటే కనకాంబరాల మొక్కలు కానివ్వండి, ఎటువంటి పూల మొక్కలైనా సరే పూలు అయిపోగానే ఎప్పటికప్పుడు ప్రూవింగ్ చేసుకుంటూ ఉంటే మనకు మొక్క అనేది బాగా బుషీగా పెరుగుతుందండి. మంచిగా బుషీగా రావాలంటే ఎప్పటికప్పుడు ప్రూవింగ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు మనం మంచి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. అప్పుడే మనకు మంచిగా పువ్వులు అనేది ఎక్కువగా పూస్తాయి. మనకి కావాల్సినట్టుగా పెద్ద సైజులో గులాబీ పూలు కానివ్వండి, మందారాలు కానివ్వండి, అలా కనకాంబరాలు కానివ్వండి, మంచిగా మనకి పువ్వులు అనేది బాగా ఇస్తుంది. మొక్కకు కావాల్సిన బలాన్ని అనేది మనం అందిస్తూ ఉండాలి. అప్పుడే మనకి మంచిగా పువ్వులు అనేది ఎక్కువ వస్తాయి. అలాగే మనం ఇంట్లో ఎగ్స్ అనేది పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా పొడి చేసి పెట్టుకోండి. నేనైతే ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, కొంచెం ఇలా వేసుకోండి. ఒక 5 స్పూన్ వరకు వేసుకోండి. ఒక 5 స్పూన్ వరకు ఇలా వేసుకున్నారనుకోండి. వేసుకున్న తర్వాత వాటర్ ఇలా పోసేసుకోండి. ఒక 5 జగ్గులు వాటర్ అనేది ఇలా పోసేసుకున్నానండి నేను. వేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఇలా ఉంచేసుకోండి. ఒక గంట ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇలా మొత్తం కూడా తిరగొట్టేసుకున్నామండి కిందకి మీదకి. ఇది మంచిగా చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి. చాలా ఈజీగా, అంటే మనం టైం లేని వాళ్ళకి తొందరగా మన మొక్కలకి మంచి ఫెర్టిలైజర్స్, మంచి పోషకాలు అందే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే ఇది చాలా టైం సేవ్ అవుతుంది. ఇలా మనం ఒక జగ్గు మనం ఒక 4-5 మొక్కల వరకు కూడా ఇవ్వచ్చండి. కొంచెంగా ఇచ్చామంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా మనం ఎన్ని మొక్కలు ఉంటే అలా అంత ఫెర్టిలైజర్ తయారు చేసుకొని చాలా సింపుల్గా మన మొక్కలకి ఇచ్చేయచ్చండి. అలాగే పెద్ద కష్టం కూడా ఏమీ ఉండదు. ఒక గంట పాటు అలా ఉంచేసి మన మొక్కలకు అనేది ఇలా ఇచ్చేయచ్చు. టైం లేని వాళ్ళకి చాలా సేవ్ అవుతుందండి టైం అనేది. మంచిగా మన మొక్కలకి ఇలా ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ అనేది మనం చేసి మొక్కలకి ఇవ్వచ్చు. అలాగే చూసారు కదండి, ఇవాల్టి వీడియో మీకు మంచిగా యూస్ఫుల్ అయ్యే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.